తమన్నా రాశి ఖన్నాల కొత్త తమిళ డబ్బింగ్ హారర్ కామెడీ సినిమా బాక్ తమిళ్లో అరణ్మలై 4 రిలీజ్ అయి నిన్న మంగళవారంతో 25 రోజులు కంప్లీట్ అయింది. ఈ 25 రోజుల గ్రాస్ కలెక్షన్స్ చూస్తే తమిళనాడులో ఈ సినిమా 63 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే ఇక ఓవర్సీస్ నుంచి తమిళ్ వర్షన్కి 19 కోట్లు గ్రాస్ వచ్చింది. ఇక మన తెలుగు రాష్ట్రాల నుంచి 5 కోట్లు గ్రాస్ వస్తే కర్ణాటక నుంచి మరో 5 కోట్లు, అలా టోటల్గా ఈ సినిమా 25 రోజుల్లో 93 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక అందులో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్సులు, ఖర్చులన్నీ పోను డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 43 కోట్లు ఉంది. ఈ సినిమాని బడ్జెట్ 40 కోట్లు అయితే డిస్ట్రిబ్యూటర్లకి 25 కోట్లకు అమ్మారు అన్ని ఏరియాలకు కలిపి. అందులో 25 కోట్లు వెనక్కి వచ్చి మరో 18 కోట్ల లాభాలతో సినిమా బ్లాక్ బస్టర్ అయింది. తెలుగులో 5 కోట్లకు కొంటే 2.5 కోట్ల షేర్ రావాలి. 2.5 కోట్లకు కొంటే 2.5 కోట్ల షేర్ రావాలి. 25 రోజుల్లో 5 కోట్ల గ్రాస్, 2.5 కోట్ల షేర్ వచ్చి తెలుగులో కూడా క్లీన్ హిట్ అయింది సినిమా. ఇక ఇంకొక వారంలో సినిమా ఖచ్చితంగా 100 కోట్ల గ్రాస్ టచ్ అవుతుంది. 50 కోట్ల షేర్ కూడా చూడొచ్చు. సినిమా అయితే తమిళ వరకు బ్లాక్ బస్టర్ హిట్. అది మన తమన్నా రాశి ఖన్నాల తమిళ డబ్బింగ్ సినిమా, హారర్ కామెడీ సినిమా అరణ్మలై 4. తెలుగులో వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి తెలుగులో షూట్ చేశారు సీన్లు. సుందర్ సి డైరెక్టర్, ఖుష్బూ ప్రొడ్యూసరు. 40 కోట్ల బడ్జెట్లో తీస్తే 25 కోట్లు డిస్ట్రిబ్యూటర్లకి, 18 కోట్లు ఓటీటీ అండ్ టీవీకి అమ్మారు. 43 కోట్లు వచ్చేసే ప్రొడ్యూసర్లకి, అంటే 3 కోట్ల లాభాలతో రిలీజ్ అయింది. ఇప్పుడు 25 రోజుల్లో 93 కోట్ల గ్రాసు, అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 43 కోట్లు, అంటే 18 కోట్ల లాభాలు ప్లస్ ముందు వచ్చిన 3 కోట్లు, అంటే 21 కోట్ల లాభాలతో సినిమా బ్లాక్ బస్టర్. ఓకే, బాయ్.